Praise be to God, and I'm happy to meet all of you through the Zoom connection. మీ అందరిని మరలా ఒకసారి జూమ్ మీటింగ్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. దేవునికి వందనాలు. Yeah, today we will turn to Luke chapter 2 and verse 14. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనాన్ని మనం ఈరోజు చూద్దాం. It is the message which is shared at the birth of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు చెప్పబడిన సందేశం ఇది. Glory to God in the highest, peace to all men and women who please God. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. There are three things we can find in this verse. ఈ వచనంలో 3 విషయాలను మనం చూడొచ్చు. The first one is the glory. మొట్టమొదటిది మహిమ. Glory to God in the highest. సర్వోన్నతమైన స్థలముల్లో ఉండే దేవునికి మహిమ. That's the first thing. అది మొట్టమొదటి విషయం. Number 2, రెండవది ఏంటంటే peace to all men and women. ఇక్కడ మనుషులందరికీ, స్త్రీ పురుషులందరికీ సమాధానం. And third one is goodwill to men. మూడోది ఏంటంటే ఆయనకి ఇష్టలైన మనుషులకి సమాధానం. Yeah. When you read the Message Bible and also the English Standard Version, it says, peace to all those who please God. ఇక్కడ మిగతా బైబిల్ తర్జుమాలో చూసినట్లయితే కొన్ని మెసేజ్ బైబిల్ అలా ఎవరైతే దేవునికి సంతోషకరంగా ఉంటారో వాళ్ళకి సమాధానం. I'll just read from the Message Bible. మెసేజ్ బైబిల్ తర్జుమాని మనం చూద్దాం. Glory to God in the heavenly heights, peace to all men and women on earth who please him. ఇక్కడ సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే దేవుణ్ణి సంతోషపరుస్తారో వాళ్ళందరికీ భూమి మీద సమాధానము కలుగును గాక. So our duty is in this verse to glorify God. ఈ వచనంలో మన బాధ్యత ఏంటంటే దేవుణ్ణి మహిమపరచటమే. Is my family, is my personal life, does it bring glory to God? నా వ్యక్తిగత జీవితం దేవునికి మహిమను తీసుకొని వస్తుందా? Is my family life, the way the husband and wife lives, does it bring glory to God? భార్యాభర్తలు కలిసి వారు జీవించే జీవన విధానం దేవునికి మహిమకరంగా ఉందా? And is my church life bring glory to God? నా సంఘ జీవితం అనేది దేవునికి మహిమను తీసుకొచ్చే విధంగా ఉందా? So this is what is promised by the birth of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు ఇవ్వబడిన వాగ్దానాలు ఇవి. How can I glorify God? నేను దేవుణ్ణి ఏ విధంగా మహిమపరచగలను? In Isaiah 42:8 we read that God says, I will not share the glory unto any man. యెషయా 42:8లో మనం ఏం చూస్తామంటే నా మహిమ నేను వేరొకరికి ఇచ్చువాడను కాదు. But Jesus says in John chapter 17, యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంటే, we'll turn to John chapter 17. యోహాను సువార్త 17వ అధ్యాయం మనం చూసినట్లయితే, Jesus says in 22nd verse, ఇక్కడ 22వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, I have given the glory which you have given to me to these people. నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. What is that glory? ఏంటి అక్కడ మహిమ? That they may be one like the heavenly Father and Jesus Christ are one. మనము ఏకమై ఉన్నలాగున, అంటే పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండాలని. When you compare these two verses, it looks like contradicting. ఈ రెండు వచనాలను మనం చూసినట్లయితే ఇవి ఒకదానికి ఒకటి విరోధంగా ఉన్నట్లు మనకు అనిపిస్తున్నాయి. One place, the Isaiah 42:8, God says, I will not give glory to any man. యెషయా 42:8లో దేవుడు ఏం చెప్తున్నాడంటే నా మహిమ నేను వేరొకరికి ఇచ్చువాడను కాదు. But here in John 17:22, Jesus says, I am giving the glory which you have given to me to them. కానీ యోహాను 17:22 యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నాడంటే నీవు నాకు ఇచ్చిన మహిమ నేను వారికి ఇచ్చితిని. And does it contradict itself? అంటే మరి దేవుని యొక్క వాక్యం ఒకదానితో ఒకటి విరోధంగా ఉన్నాయా? No. లేదు. The glory which we read in book of Isaiah, యెషయా గ్రంథంలో మనం చదివే మహిమ ఏంటంటే, that is the glory that only belongs to God. అది ఆ మహిమ ఏంటంటే దేవునికి మాత్రమే చెందిన మహిమ. అది glorious throne where God is seated. అక్కడ మహిమకరమైన సింహాసనం మీద దేవుడు కూర్చొని ఉన్నాడు. The sovereignty of God. దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని మనం అక్కడ చూస్తున్నాం. The supremacy of God. దేవుని యొక్క అత్యున్నతమైన స్థితిని మనం అక్కడ చూస్తున్నాం.
all sufficiency of God, ఆ దేవుని యొక్క చాలిన తనాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. omnipotent, omniscient, and omnipresent God. ఆ దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వజ్ఞాని అయి ఉన్నాడు. The glory where thousands and thousands and thousands of angels are worshipping him. వేవేల కొలది దేవదూతలు ఆరాధన చేస్తూ ఉన్న మహిమది. They, with the wings, they sing songs and glorify God. దేవదూతలు తమ రెక్కలతో పాటలు పాడుతూ దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. Yeah, we read seraphims. They always, their duty is to praise God. సెరాఫీములు మనం చూసినట్లయితే వాళ్ళ మహిమ వాళ్ళ చేస్తున్న పని ఏంటంటే దేవుని స్తుతించటం ఎల్లప్పుడు. There are different groups of angels. అక్కడ దేవదూతల్లో కూడా రకరకాల తరగతులకు చెందిన దేవదూతలు A ఉంటారు. group of angels called Michael. కొంతమందిని మిఖాయేల్ అని పిలుస్తారు. Their duty is to go and fight and protect. వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు ఎప్పుడు యుద్ధం చేయటం, కాపాడటం ఇదే పని. Another group of angels called Gabriel. ఇంకొక దేవదూతలు అంటే గాబ్రియేల్ అని పిలుస్తారు. Their duty is to bring good news. సువార్తను తీసుకొని రావటం, శుభవార్తను తీసుకొని రావటం వాళ్ళ పని. Mary, the angel Gabriel, appeared and said the good news of the birth of Jesus. మరియకు కూడా గాబ్రియేలే ప్రత్యక్షమయ్యి యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నాడనే శుభవర్తమానాన్ని చెప్పాడు. The verse we read just now, Luke 2:14, it's also told by Gabriel. ఇప్పుడు మనం చదివిన లోక 2:14 కూడా గాబ్రియేల్ చెప్పిన సందేశం అది. And there are another group of angels called cherubims. ఇంకా కొంతమంది దేవదూతలను కెరూబులు అని పిలుస్తారు. They are there to watch like security. వాళ్ళు ఏంటంటే ఎప్పుడు భద్రత కోసం ఉంచబడతారు. God put a cherubim unto the path of eternal life, the way which goes to the tree of life. జీవవృక్షానికి వెళ్లే మార్గంలో దేవుడు కెరూబులను ఉంచాడు భద్రతగా. He was having a flaming sword. అక్కడ అగ్ని జ్వాలలు కలిగిన ఖడ్గాలను వాళ్ళు పట్టుకొని ఉంటారు. So he was protecting them, protecting the path. ఆ మార్గాన్ని వాళ్ళు కాపాడుతూ భద్రపరుస్తూ ఉన్నారు. And then we have another group of angels called seraphims. ఆ తర్వాత సెరాఫీములు అనే వాళ్ళు ఉంటారు. Their duty is to always praise God. వాళ్ళ పని ఏంటంటే ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉండటమే. They worship God. వాళ్ళు దేవుని ఆరాధన చేస్తూ ఉంటారు. In the book of Revelation that all elders, they fall prostrate and they take their crown and submit to God. ప్రకటనలో మనం చూస్తాం ఆ పెద్దలందరూ కూడా వాళ్ళ కిరీటాలను దేవుని యొక్క పాదముల దగ్గర ఉంచి వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారు. That is the glory of only that belongs to God. అది కేవలం దేవునికి మాత్రమే చెందిన మహిమ. But devil when he was the angel, he lusted after it. అపవాది కూడా దేవదూతగా ఉన్నప్పుడు దాన్ని కోరుకున్నాడు, కావాలనుకున్నాడు. He said, I will go into the throne. నేను ఆ సింహాసనం మీదకి ఎక్కి వెళ్ళాలి. He lusted after that glory. ఆ మహిమను పొందాలని ఆయన ఎంతో దురాశ కలిగి ఉన్నాడు. Yeah, and he wanted all others to worship him. మిగిలిన వాళ్ళందరూ కూడా నన్నే ఆరాధన చేయాలని కోరుకున్నాడు. So he became the devil. ఆ తర్వాత అపవాదిగా మారిపోయాడు. Because of the pride. ఆ గర్వాన్ని బట్టి. So that glory only belongs to God. ఆ మహిమ కేవలం దేవునికి మాత్రమే చెందిన మహిమ. When you do something in your spiritual life, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఏదైనా చేస్తున్నట్లయితే some people appreciate you. నువ్వు ఏదైనా మంచి పని చేసినప్పుడు కొంతమంది అభినందించవచ్చు. You should not feel very happy and satisfied. దాన్ని బట్టి నువ్వు ఎంతో సంతృప్తి చెంది సంతోషంగా ఉండకూడదు. You should not feel very proud of it. దాన్ని బట్టి ఎంతో గర్వించే విధంగా ఉండకూడదు. Because that glory belongs only to God. ఎందుకంటే ఆ మహిమ దేవునికి మాత్రమే చెందిన మహిమ అది. Lord, I am nothing, Lord. ఓ ప్రభా, నేనెంతో వ్యర్థుణ్ణి ప్రభా. But the glory belongs to you. ఆ మహిమ నీదే. All glory, all honor, all praise belongs to you, Lord. మహిమ, ఘనత, ప్రభావం అన్నీ నీకే చెందినవి ప్రభా. We should never touch that glory. ఆ మహిమను మనం ముట్టుకోకూడదు. We should never take that glory for ourselves. ఆ మహిమను మన కోసం తీసుకోకూడదు. When somebody appreciates us, we can say it is because of the grace of God. ఎవరైనా మనం అభినందించినట్లయితే దేవుని కృపను బట్టి అలా జరిగిందని చెప్పాలి. Or immediately in our heart we have to transfer that glory to God. లేనట్లయితే వెంటనే మన హృదయంలో ఆ మహిమను దేవునికి ఇచ్చేసేయాలి. Oh, you have built a very wonderful family. నువ్వు ఎంత మంచి కుటుంబాన్ని కట్టావో కదా అని అంటే ఎవరైనా, brought up your children very well. నీ పిల్లల్ని బాగా పెంచావని ఎవరైనా అంటే, you have built a very good fellowship in your place. లేకపోతే మీ స్థలంలో మంచి సహవాసాన్ని నువ్వు కట్టావని ఎవరైనా అంటే, conducted a very good prayer meeting. లేకపోతే ఒక మంచి ప్రార్థనా కూడిక నువ్వు నడిపిస్తున్నావు అంటే, all these things we should never touch. అవన్నీ ఒక్కటి కూడా మనం ముట్టుకోవటానికి వీల్లేదు. Lord, that glory belongs to you. ఓ ప్రభువా, మహిమ అంతా నీకే చెందింది. The honor belongs to you. ఓ ప్రభువా, ఘనత నీకే చెందింది. So we should learn to immediately transfer it to God. వెంటనే దేవునికి మనం పంపించేసేయాలి దాన్ని. What have I received? That
What do I have that I have not received from God? దేవుని దగ్గర నుంచి నేను పొందింది ఏంటి అసలు? Everything I have received from Him. సమస్తం ఆయన దగ్గర నుండే నేను పొందాను. And how can I glorify? మరి నన్ను నేను ఎలా మహిమపరచుకోగలను? How can I take glory for myself? నా గురించి నేను ఆ మహిమను ఎలా తీసుకోగలను? Yeah, we have to be very, very, very careful in this area. ఈ విషయాల్లో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. Yeah, we have to say, Lord, I am an unworthy servant. ఓ ప్రభువా, నేను ఎంత అయోగ్యుడైన నిష్ఫలుడైన దాసుడును అని మనం గుర్తెరగాలి ఎల్లప్పుడు. Chapter 17, Jesus has taught his disciples. లూకాసు వార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులకు ఇది నేర్పించాడు. After doing all that I have commanded, you say, Lord, we are unworthy servants. We have done only our duty. నేను ఆజ్ఞాపించింది అంతా మీరు చేసిన తర్వాత కేవలం నేను నిష్ఫలుడైన దాసుడిని, కేవలం నేను చేయవలసిందే చేశానని చెప్పండి. It is easy to read that verse and tell that verse, but we have to practice it. వచనాన్ని చదవటం బాగా సులభంగానే ఉంటే చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ మనం దాన్ని చేయాలి. So whenever we feel that we are unworthy and Lord, without you I am nothing, I cannot do anything, we glorify God. మేము అయోగ్యులం ప్రభా, మేమేమి మా సొంతగా చేయలేమని మనం చెప్పినప్పుడు దేవుని మహిమపరుస్తూ ఉన్నాం. Jesus taught his disciples, without me you cannot do anything. నేను లేకుండా నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అని యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు చెప్పారు. That is the attitude of a disciple, real disciple. ఒక నిజమైన శిష్యుని యొక్క వైఖరి ఎప్పుడు అలానే ఉంటుంది. Yeah, we come to John chapter 17. యోహాను సువార్త 17 మనం చూద్దాం. Yeah, he says in 22nd verse, I have given that glory to them. 22వ వచనంలో నేను వారికి ఆ మహిమను ఇచ్చితిని. Yeah, whatever glory you have given me, Lord, I have given to them. ప్రభువా, నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి ఇచ్చితిని. What is this glory? ఏంటి ఈ మహిమ? Yeah, when he became a man, when he was born into this world as a man, ఈ లోకంలో ఆయన ఒక నరునిగా వచ్చినప్పుడు God gave him a glory. దేవుడు మహిమను ఆయనకి ఇచ్చాడు. Or in other words, we can say God gave him a glorious life. ఇంకో మాటలో చెప్పాలంటే మహిమకరమైన జీవితాన్ని దేవుడు ప్రభువుకి ఇచ్చాడు. And the first glory is that the fellowship he had with his father. ఆ మొదటి మహిమ ఏంటంటే తాను తండ్రితో కలిగి ఉన్న సహవాసము. Yeah, we read in the 5th verse of John chapter 17. యోహాను 17:5లో మనం చూసినట్లయితే, and he says, earlier I had the glory, అంతకు మునుపు నేను కలిగి ఉన్న మహిమ, and now you please glorify your name. ప్రభువా, ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. Yeah, Lord, give me the glory so that I can glorify your name. That's a meaning. I think Bravindra, it is muted. Yeah. So the simple meaning is, Lord, give me your glory so that I can give back the glory. ప్రభువా, నీవు నాకు మహిమను అనుగ్రహించినట్లయితే నేను నీకు మహిమను అనుగ్రహిస్తాను. Yeah. How God gives the glory to us? దేవుడు ఏ విధంగా మహిమను మనకి ఇస్తాడు? That is his nature. తన స్వభావం. The glory that God wants to give us is his nature. దేవుడు మనకి ఇవ్వాలనుకున్న మహిమ ఏంటంటే తన స్వభావం. Yeah, that is the glory. Here Jesus says, I will give to my disciples. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంటే, నేను నా శిష్యులకు కూడా అదే మహిమను ఇస్తాను. Yeah, that is the glory. When we receive, we will be able to glorify God. కాబట్టి ఆ మహిమను మనం పొందినప్పుడు మనం దేవుని మహిమపరుస్తాం. Yeah, a person who doesn't receive this glory will not be able to glorify God. ఎవరైతే ఈ మహిమను పొందరో ఆ వ్యక్తి దేవుని మహిమపరచలేడు. Yeah, nowadays in the Christian circle, how do they say they glorify God? ఈ మధ్య మనం క్రైస్తవుల మధ్య చూస్తున్నప్పుడు దేవుణ్ణి మహిమపరచామని ఎలా చెప్తున్నారు? They sing songs, వాళ్ళు పాటలు పాడతారు, they dance, వాళ్ళు డాన్సులు వేస్తారు, shout, గట్టిగా అరుస్తారు on Sundays, ఆదివారం, and Monday to Saturday they please themselves. సోమవారం నుండి శనివారం వరకు తమను తాము సంతోషపరుచుకుంటూ ఉంటారు. They do their own will. వాళ్ళ సొంత చిత్తాన్ని చేస్తూ ఉంటారు. They don't consult God. దేవుణ్ణి సంప్రదించరు. They don't consult the men of God. దైవజనుల్ని సంప్రదించరు. They don't try to follow the word of God. దేవుని యొక్క వాక్యాన్ని వెంబడించడానికి ప్రయత్నం చేయరు. All decisions they take, whatever comes into their mind. వాళ్ళ మనసులో ఏదొస్తే దాని చొప్పున నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. They don't check whether it is from God or not. దేవుని దగ్గర నుంచి వచ్చిందా కాదా వాళ్ళు సరిచూసుకోరు. Whether God approves it or not. దేవుడు దాన్ని ఆమోదించాడా లేదా చూసుకోరు. Will such a life glorify God?
అలాంటి జీవితం దేవుడిని మహిమపరుస్తుందని మీరు A అనుకుంటున్నారా? person who lives for himself from Monday to Saturday, he comes on Sunday and he praises God. Will it really glorify God? ఒక వ్యక్తి సోమవారం నుండి శనివారం వరకు తాను సంతోషపరుచుకుంటూ ఆదివారం పూట వచ్చి ఏదో దేవుడిని స్తుతించినంత మాత్రాన దేవుడు నిజంగా మహిమపరచబడతాడా? God will not be glorified. దేవుడు మహిమపరచబడ్డ అక్కడ. Only those who receive the glory will be able to glorify God. ఎవరైతే దేవుని యొద్ద నుండి మహిమను పొందుతారో వాళ్ళు మాత్రమే దేవుడిని మహిమపరచగలరు. Or anybody who receives the nature of God, the divine nature of God, they will be able to glorify God. ఎవరైతే దైవిక స్వభావాన్ని దేవుని యొద్ద నుండి పొందుతారో వాళ్ళు మాత్రమే దేవుడిని సంతోషపరచగలరు. Yeah, some places somebody scolds you, కొన్ని చోట్ల కొంతమంది తిడుతూ ఉంటారు, speaks bad about you, నీ గురించి తప్పుగా చెడుగా మాట్లాడుతుంటారు, you get angry, కోపం వస్తూ ఉంటుంది, want to take revenge. వాళ్ళని పగ తీర్చుకోవాలనిపిస్తుంది. That is our fleshly reaction. అదేంటంటే మన శరీర సంబంధమైన ప్రతిచర్య. But in our deep in our spirit, the Holy Spirit says, be patient. కానీ మన హృదయాంతరంగాల్లో పరిశుద్ధాత్ముడు చెప్పేది ఏంటంటే నువ్వు సహనం కలిగి ఉండు. And the spirit overcomes the flesh. అప్పుడు ఆత్మ అనేది శరీరాన్ని జయిస్తుంది. Then you are glorifying God. అప్పుడు నువ్వు దేవుణ్ణి మహిమపరుస్తున్నావు. Because there you get the divine nature. ఎందుకంటే అక్కడ నీవు దైవికమైన స్వభావంలో పాలు పొందుతున్నావు. There were many occasions for me where I got irritated. నాకు అనేక సార్లు చిరాకు కలిగిన సందర్భాలు ఉన్నాయి. I got irritated against some people. కొంతమంది మీద నాకు చిరాకు కలిగింది. For the way they spoke or for the way they showed some things. వాళ్ళు మాట్లాడే మాటలను బట్టో వాళ్ళు చేసిన చేష్టలను బట్టో. But immediately God convicted me. కానీ వెంటనే దేవుడు నన్ను ఒప్పించాడు. You are speaking about the fruit of the Spirit. నువ్వేమో ఆత్మ వరం గురించి మాట్లాడుతున్నావు. Don't you want the fruit of the Spirit? మరి నీకు ఆత్మ వరం అవసరం లేదా? You only asked for the patience. నువ్వే సహనం గురించి అడిగావు కదా, ఓపిక గురించి. Only asked for the long suffering. దీర్ఘశాంతం గురించి అడిగావు కదా. Then this is the occasion I am giving you. ఇదిగో ఇక్కడే నేను నీకు ఇస్తున్నాను, ఇదే సందర్భం. Yeah, what is the occasion? ఏంటి అక్కడ సందర్భం? Other people are trying to provoke you. నిన్ను వాళ్ళు కోపం వచ్చేటట్టు ప్రేరేపిస్తున్నారు. Sometimes your wife may provoke you. కొన్నిసార్లు నీ భార్య ప్రేరేపిస్తుంది నిన్ను. Or the children, the way of they speak, it may provoke you. లేక పిల్లలు మాట్లాడే విధానం బట్టి నిన్ను ప్రేరేపిస్తుంటారు. How can you glorify God? దేవుణ్ణి ఎలా మహిమపరచగలవు? You can glorify God by having the nature of God. దేవుని యొక్క స్వభావాన్ని కలిగి ఉండటం ద్వారా దేవుణ్ణి నువ్వు మహిమపరచగలవు. So we need to pray, Lord, give me your divine nature. ఓ ప్రభువా, నీ దైవికమైన స్వభావం నాకు ఇవ్వండి అని మనం ప్రార్థించాలి. Give me, Lord, the patience. ఓ ప్రభువా, నీ సహనాన్ని మాకు దయచేయండి. Give me, Lord, the long suffering. దీర్ఘశాంతాన్ని మాకు ఇవ్వండి ప్రభువా. Yeah, give me, Lord, the mercy. మీ కనికరాన్ని నాకు ఇవ్వండి. Let me show mercy to others. ఇతరుల కనికరం చూపించలాగా సహాయం చేయండి. And one way of showing mercy to others is forgiving others. ఇతరుల కనికరం చూపించే ఒక మార్గం ఏంటంటే వాళ్ళని క్షమించటం. Sometimes people do something bad. కొన్నిసార్లు చెడు చేయొచ్చు మన వాళ్ళు. And even without they asking for forgiveness, you forgive them in your heart. నేను క్షమించమని అడగకముందే నీ హృదయంలో వారిని క్షమించవచ్చు నువ్వు. That's the way you have to show mercy. ఆ విధంగా నువ్వు కనికరం చూపించాలి. So a person who receives the glory of God will be able to glorify God. ఎవరైతే దేవుని యొద్ద నుండి మహిమను పొందుతాడో ఆ వ్యక్తి మాత్రమే దేవుని మహిమపరచగలడు. We read John chapter 17 and verse 22. యోహాను 17:22 మనం చూసాం. I'll read in the Message Bible. John chapter 17 and verse 22. యోహాను 17:22 మెసేజ్ తర్జుమాలో నేను చదువుతాను. What does it say? ఏం రాయబడింది చూద్దాం. It talks about, Jesus says, Lord, I am giving you the glory so that you may be glorified. ఓ ప్రభా, నీవు నాకు అనుగ్రహించు మహిమ నేను వారికి ఇచ్చితిని, ఆ విధంగా నిన్ను నేను మహిమపరచునట్లు. Yeah. He says, the same glory you gave me, I gave them, so that they will be unified and together as we are one. మనం ఏకమయ్యేలాగున వారిని ఏకమై ఉండవలన నీవు నాకు అనుగ్రహించిన మహిమ నేను వారికి ఇచ్చితిని. So here we find one glory. ఇక్కడ ఇంకొక రకమైన మహిమను మనం చూస్తున్నాం. That is the oneness with God. దేవునితో ఏకమై ఉండటం. Oneness with the children of God. దేవుని పిల్లలతో ఏకమై ఉండటం. Lord, I am giving my glory to them so that they can be one. ఓ దేవా, నా మహిమ నేను వారికి ఇస్తున్నాను, ఆ విధంగా వారు ఏకమై ఉండాలని. So if there are 4 or 5 people in a small group, ఒక చిన్న గుంపులో 4-5 ఉన్నారనుకోండి, when they receive the glory of God, what will happen? వాళ్ళు దేవుని మహిమను పొందితే ఏమవుతుంది? They will be united. వారు ఏకమై ఉంటారు. There will be oneness. ఏకత్వం ఉంటుంది అక్కడ. They forgive each other.
ఒకరినొకరు క్షమించుకుంటారు. They show mercy to each other. ఇతరుల కనికరం చూపుతారు. They humble themselves. తమను తాను తగ్గించుకుంటారు. Without these things, it is very difficult to be one. ఇవన్నీ లేకుండా ఏకమై ఉండటం అసాధ్యం. Yeah, you give lot of allowance to the other person. వేరే వాళ్ళకి నువ్వు ఒక సదుపాయాన్ని ఇస్తావు. Yeah, you give wide margin to the other person. ఇతరులకి నువ్వు ఒక మార్గాన్ని ఇస్తావు, ఒక వెడల్పుగా ఉన్న మార్గాన్ని ఇస్తావు. Lord, I don't want to judge him. ఓ ప్రభా, నేను అతన్ని ఏమీ తీర్పు తీర్చదలుచుకోవట్లేదు. We have a good reason for doing this. బహుశా మంచి ఉద్దేశంతో చేస్తున్నాడేమో. I forgive him, Lord. నేను క్షమిస్తున్నాను ప్రభా. That's a way to be one. ఆ విధంగా ఏకమై ఉండొచ్చు మనం. Many of us are here who are part of one church or the other. ఇక్కడ మనలో అనేక మంది ఒక సంఘానికి సంబంధించి ఉన్నాం, లేక రకరకాల సంఘాలకు సంబంధించి ఉన్నాం. How is the unity among yourselves? మీ మధ్య ఏకత్వం ఎలా ఉంది? How can you glorify God? దేవుణ్ణి ఎలా మహిమపరచగలం? By having oneness. మనం ఏకమై ఉంటేనే. By having the unity of spirit. ఆత్మయందు ఐక్యత కలిగి ఉంటేనే. Yeah, that is the glory of God. అదే దేవుని మహిమ. The second thing Jesus is telling is, ఇక్కడ యేసు ప్రభు చెప్పే రెండో విషయం ఏంటంటే, I am giving them your glory. నేను వారికి నీ మహిమను ఇస్తున్నాను. So that they will know that I have loved them as you have loved me. నీవు నన్ను ప్రేమించినట్లే నేను కూడా వారిని ప్రేమించానని వారు తెలుసుకోవాలని. So I am revealing my nature to them. కాబట్టి నా స్వభావాన్ని వారికి నేను చూపిస్తున్నాను. Yeah. So 23rd verse, let them mature in oneness. 23వ వచనం ఏంటంటే, ఆ ఐక్యతలో, ఏకత్వంలో సంపూర్ణంగా ఉండటం. Somebody said, when the balloons are fully blown, very difficult to keep many balloons together. కాబట్టి ఒక బెలూన్ బాగా పెద్దగా ఊదినట్లయితే అనేక బెలూన్లు అక్కడ ఉంచడం కష్టం. But when you take out all the air, you can put many balloons together. కానీ అందులో గాలి తీసేసినట్లయితే అనేక బెలూన్లు ఒక చోట పెట్టొచ్చు మనం. You put it in a small cover, they'll all stay there. ఒక చిన్న కవర్ లో పెట్టిన ఎన్నో బెలూన్లు ఉంటాయి అందులో. But blown up, fully blown balloons, when you put together, there's sound, tup, 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 and కానీ బాగా గాలి వదిన బెలూన్లు అన్ని శబ్దాలు వస్తాయి, పగిలిపోతుంటాయి. And once you hear the sound, there's a wound there. అక్కడ ఒక శబ్దం వినపడింది అంటేనే మనకు అక్కడ ఏదో పగిలిపోయిందని, గాయమైందని తెలిసిపోతుంది వెంటనే. They say, see how much I am hurt, brother. చూడండి బ్రదర్, నన్ను ఎంత గాయపడ్డాను. Balloon is broken. అక్కడ బోర పగిలిపోయింది. That's why God sometimes had to do that work. కొన్నిసార్లు దేవుడు అలాంటి పని కూడా చేయాలి. Yeah, when you have a big balloon, you pierce it with a small needle. ఒక చిన్న పెద్ద బెలూన్ ఉన్నప్పుడు ఒక చిన్న ముళ్ళుగా ఏమైనా తీసుకొని గుచ్చండి. And it becomes smaller and smaller and smaller and smaller. అది చిన్న చిన్నగా అయిపోతుంది. So sometimes in our mind we are blown. We are too big. కొన్నిసార్లు మన మనసులో బాగా గాలి ఊదిన బెలూన్ లాగా ఉంటాం. If two brothers are there whose head is like a balloon, ఒక ఇద్దరు సహోదరులు అలాంటి పెద్ద పెద్ద బెలూన్ లాగా ఉన్నారు అనుకోండి, they cannot stay together. వాళ్ళిద్దరు కలిసి మాత్రం ఉండలేరు. Yeah, what God has to do is God has to break them. అప్పుడు దేవుడు ఏం చేయాలంటే వాళ్ళని విరగొట్టాలి. Yeah, then they become small. అప్పుడు వాళ్ళు మామూలుగా అవుతారు. So living in unity, living with oneness, living to glorify God is to live humbly with low thoughts about ourselves. కాబట్టి ఏకమై ఉండటం, ఐక్యత కలిగి ఉండటం, జీవించటం అంటే ఏంటంటే మన తలంపుల్లో, మన దృష్టిలో మనం చాలా శూన్యులుగా, తక్కువ వారిగా ఉండటం. The second thing we read is about the peace to all men and women. ఇక్కడ రెండో విషయం మనం చదువుతున్నాం, భూమి మీద ఉన్న మనుషులందరికీ, స్త్రీ పురుషులందరికీ సమాధానం కలుగుతుంది. God values peace so much. దేవుడు సమాధానానికి ఎంతో విలువిచ్చాడు. Romans 16:20 we read, let God of peace crush Satan under your feet. రోమా 16:20 మనం చదివినట్టు, సమాధానకర్తయగు దేవుడు సాతాను శీఘ్రముగా మీ కాళ్ళ కింద తొక్కించును గాక. You have to know the God of peace. మనము సమాధానకర్త అయిన దేవుడిని తెలుసుకోవాలి. Have you known God as a God of peace? దేవుడిని సమాధానకర్తయగు దేవుడిగా మనం ఎరిగామా? Yeah, Lord of peace we read in Isaiah also chapter 9. యెషయా 9లో కూడా మనం సమాధానకర్త దేవుడి గురించి చదువుతాం. Only when you know God as God of peace, you will be able to crush Satan under your feet. మనం సమాధానకర్తయగు దేవుడిని తెలుసుకుంటున్నప్పుడు మాత్రమే మనం సైతాన్ని మన కాళ్ళ కింద తొక్కొచ్చు. Suppose in your church, Satan finds that he is always crushed by people. ఉదాహరణకి మీ సంఘంలో ప్రజల ద్వారా, అనేక మంది ద్వారా కాళ్ళ కింద తొక్కబడుతున్నానని సైతాన్ తెలుసుకుంటే,
goes to one part and two brothers are crushing him. ఒక చోటకి వెళ్తాడు, ఒక ఇద్దరు సహోదరులు కలిసి ఆ సాతాన్ని చితకొడుతున్నారు. He escapes that place and comes to this two or three brothers, and there also he's crushed. అక్కడ వదిలిపెట్టి ఇంక ఇద్దరు ముగ్గురు దగ్గర ఇక్కడికి వస్తాడు, అక్కడ కూడా చితకొట్టారు అనుకోండి. So what he will do? ఏం చేస్తాడు ఇంకా? Because he wants to dwell among people, the devil. మనుషుల మధ్య ఉండాలని కోరిక సైతానికి. So he will try to destroy the peace. కాబట్టి ఆ సమాధానాన్ని చెడగొట్టడానికి చూస్తాడు. When he destroys the peace, nobody is crushing him. He is very happy. సమాధానం చెడగొట్టినట్లయితే ఇంకెవరు కాళ్ళ కింద తొక్కలేరు, సంతోషంగా ఉంటాడు సైతాన్. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, in your home, మీ ఇంట్లో is there oneness between husband and wife? భార్య భర్తల మధ్య ఏకత్వం ఉందా? Are you fighting? లేకపోతే పోట్లాడుకుంటున్నారా? He wants you to fight so that he can comfortably live in your home. మీరు పోట్లాడుకోవాలనే సైతాన్ చూస్తాడు, ఆ విధంగానే ఎంత సుఖంగా ఉంటాడు మీ ఇంట్లో. And what Jesus says, go and inquire in the houses, and if any man is worthy of peace, you stay there. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ఏం చెప్పారు? మీరు ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ సమాధాన పురుషుడు ఉంటే అక్కడ ఉండండి, ఆ పురుషుడు సమాధానంగా ఉంటే ఉండండి. So devil wants to stay in the place where there is no man worthy of peace. అపవాది ఎక్కడ ఉంటాడంటే ఏ పురుషుడు కూడా సమాధానంగా లేనప్పుడు అక్కడ ఆ ఇంట్లో ఉండడానికి ప్రయత్నిస్తాడు. Yeah, but God and God's children wants to dwell in a place where there is peace. కానీ దేవుని బిడ్డలు ఎక్కడ ఉండాలనుకుంటారంటే ఎక్కడ సమాధానం ఉంటే అక్కడ ఉండాలనుకుంటారు. Corinthian church was having lot of issues. కొరింథీ సంఘంలో అనేక విషయాలు జరుగుతున్నాయి. There was an adultery, అక్కడ వ్యభిచారం ఉంది, and idolatry, అక్కడ విగ్రహారాధన ఉంది, eating foods sacrificed to idols. ఆ విగ్రహాలకు అర్పించిన బలి అర్పించిన ఆహారాలను తింటున్నారు వాళ్ళు. So many issues are there. అనేక సమస్యలు ఉన్నాయి అక్కడ. And Paul is praying, Lord, what are the issues that I should settle first? అప్పుడు పౌలు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ముందు ఏ సమస్య నేను పరిష్కరించాలి? And the Holy Spirit is putting a burden into his heart. పరిశుద్ధాత్ముడు తన హృదయంలో ఒక భారాన్ని పెట్టాడు. First, settle the issue of lack of peace. అక్కడ సమాధానం లేదు, మొట్టమొదట ఆ సంగతి గురించి నువ్వు మాట్లాడమన్నాడు. Yeah, the Corinthian church has got lot of factions and groupism. మన కొరింథీ సంఘం చూసినట్లయితే అనేక ముఠాలు ఉన్నాయి. Yeah, the groupisms are there very strong. అక్కడ ఎంతో గట్టిగా ముఠాలుగా ఏర్పడ్డారు వాళ్ళు, గుంపులుగా. So first, when you read the 1 Corinthians chapter 1, మొదటి కొరింథీ 1వ అధ్యాయం మనం చదివినట్లయితే he gives some verses as appreciation. కొన్ని అభినందిస్తున్నాడు, కొన్ని వచనాలు రాసి, and he greets them. వారికి వందనాలు తెలియజేస్తున్నాడు. And then 10th verse he says, 10వ వచనంలో, and 9th verse he says, God has called you so that you can all live in fellowship. మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసం మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. So my dear brothers, all of you speak one thing and let there be one mind and one thought. All of you get reconciled and live without any divisions. సోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవాలని, మీలో కక్షలు లేక ఏక మనసుతోను ఏక తాత్పర్యంతోను మీరు సన్నద్ధులై ఉండవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొంచున్నాను. What was the problem there? ఏంటి అక్కడ సమస్య? Some people say, I belong to Paul. నేనేమో పౌలుకు చెందిన వాడిని అంటున్నారు కొంతమంది. They're all together as a group. వాళ్ళు ఒక గుంపుగా ఉన్నారు. And another group is there. When you go to them, they say, we belong to Apollos. మేము అపోల్లోకు చెందిన వాళ్ళమని కొంతమంది అంటున్నారు. And there's a third group. They say, we belong to Peter. మేమేమో పేతురుకు సంబంధించిన వాళ్ళు అని కొంతమంది అంటున్నారు. It is told as Cephas. Cephas is nothing but is Peter. ఇక్కడ కేఫా అని ఉంది, అంటే పేతురు అని కేఫా అంటే. And there's another group. We don't belong to any of this group. We belong to Christ. ఇంకొక గుంపు ఉంది, మేము ఈ ముగ్గురికి ఎవరికి సంబంధించిన కాదు, మేము యేసుక్రీస్తు ప్రభుకి సంబంధించిన వాళ్ళం అంటున్నారు. 4 groups of people. ఇక్కడ 4 గుంపులు ఉన్నాయి. There is fighting. అక్కడ ఎప్పుడు పోట్లాటలు జరుగుతున్నాయి. The first group says, this week let us invite Apostle Paul to speak in our church. మొదటి గుంపు వారు ఏమంటున్నారంటే, ఈ వారం మనం అపోస్తలులైన పౌలుని పిలుద్దాము మాట్లాడటానికి అంటారు. Other 3 groups says, we won't come for the meeting. నువ్వు అలా పిలిస్తే మేము రామంటున్నారు వీళ్ళు. Or the other group says, no, we have to invite Peter. He's the really man of God. ఇంకో గుంపు వాళ్ళు అంటే, లేదు మనం పేతురుని పిలవాలి, ఆయన నిజమైన దైవజనుడు అంటున్నారు. Now we know Paul is a man of God because he has written so many epistles and we read and we know more about him. ఇప్పుడు మనకు తెలుసు పౌలు అనేక పత్రికలు రాశాడు, ఆయన గురించి అవి చదివాం కాబట్టి దైవజనుడు అని మనం అంటున్నాం. But in those days it was not like that. ఆ రోజుల్లో అలా తెలియదు కదా వాళ్ళకి. Because Paul has come to the ministry newly and Peter also has come to the ministry.
పౌలు కూడా పరిచర్య చేస్తూ ఉన్నాడు, పేతురు పరిచర్య చేస్తూ వస్తున్నాడు. So they could not know the difference. కాబట్టి వాళ్ళకి తేడా తెలియదు. And some people say, no, we want only to invite Apollos. లేదు లేదు, మనం అపోలోని పిలవాలంటున్నారు వాళ్ళు. And do you know what the people say who say that they belong to Christ? మరి యేసుక్రీస్తు ప్రభువుకి సంబంధించిన వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? No need for Paul, no need for Apollos, no need for Peter. We will have only local church and we belong to Christ. Christ will speak. వాళ్ళు ఏమన్నారంటే పౌలు లేదు, పేతురు లేదు, అపోలో లేదు, అసలు ఎవరు వద్దు, మనం ఈ స్థానిక సంఘం చెందిన వాళ్ళం, యేసు ప్రభువే మాట్లాడతాడు అంటున్నారు. Do you think it is not there in our churches today? అంటే మన సంఘాలు ఇలా లేదని మీరు అనుకుంటున్నారా? It is there. ఉంది. Yeah, groupism. ఈ గుంపులుగా ఉండటం. And you know, Paul is spending 3 full chapters to deal with this issue. దీన్ని గురించి పరిష్కరించడానికి 3 అధ్యాయాలు రాశాడు పౌలు. And I imagine, those people who got converted from Greek, the Gentiles, they are seeking wisdom. వీళ్ళందరూ గ్రీకు నుంచి వాళ్ళు మార్పు చెందిన వాళ్ళందరూ కూడా జ్ఞానం గురించి వెతుకుతున్నారు. We read in 1 Corinthians 2:22. మొదటి కొరింథీ 2:22లో మనం చూస్తే, Jews seek miracles and signs, and Greek they seek knowledge and wisdom. యూదులను చూసినట్లయితే వాళ్ళకి సూచక్రియలు, మహత్కార్యాలు కావాలి, గ్రీకులకైతే జ్ఞానం కావాలి. And what is the reply of Paul? ఇక్కడ పౌలు ఏమని చెప్తున్నాడు? Jews, you are seeking for signs and you will stumble. యూదులారా, మీరు సూచక్రియల గురించి అడుగుతున్నారు, మీరు పడిపోతారు. The cross will be a stumble for you. సిలువ అనేది మీకు అడ్డుబండగా ఉంటుంది. And he looks to the Greek people. ఆయన గ్రీకులను చూసి, you are seeking wisdom. మీరేమో జ్ఞానం గురించి వెతుకుతూ ఉన్నారు. The cross will be foolishness for you. సిలువ మీకు వెర్రితనంగా ఉంటుంది. And he says only Jesus is our wisdom and Jesus is our sanctification. Jesus is our righteousness. Jesus is our everything. 31st verse. 1:31లో ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువే మనకు జ్ఞానం, ఆయనే నీతి, ఆయనే పరిశుద్ధత, ఆయనే విమోచన. 1:31. 29th verse he says, let not anybody boast about anything other than God. కాబట్టి ఇక్కడ దేవుడిని గురించి తప్ప దేని గురించి ఎవరు అతిశయపడటానికి వీల్లేదు. And 27th verse he wanted to put the wise men to shame. ఇక్కడ జ్ఞానాలను సిగ్గుపరచడానికి. And 2nd chapter he says the wisdom comes not because of our cleverness, it comes because of the revelation by the Spirit of God. ఇక్కడ జ్ఞానం అనేది మన తెలివితేటలను బట్టి కాదు, కానీ పరిశుద్ధాత్ముడు ఇచ్చే ప్రత్యక్ష ద్వారా వస్తుంది. We read in the 10th verse. 10వ వచనం. 9th and 10th verses. 9-10 వచనాలు మనం చూసినట్లయితే, What God has prepared for those who love him, eye has not seen, ears have not heard, it has not appeared in our heart, but God has revealed through the Spirit of God. దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచినవి కంటికి కనపడలేదు, చెవి కనపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదని వ్రాయబడినది. So Paul is telling, when I preach, I don't preach the wisdom of Greek or the world. I am preaching the wisdom of God. కాబట్టి నేను మీకు బోధించేటప్పుడు గ్రీకుల జ్ఞానమో లోక జ్ఞానమో కాదు, కానీ దేవుని జ్ఞానాన్ని బోధిస్తున్నాను. So now when Paul comes to the Corinthian church, he has some kind of fear. కాబట్టి ఇప్పుడు పౌలు కొరింథీ సంఘానికి వచ్చేటప్పుడు ఒక భయం కలిగి ఉన్నాడు ఆయన. 3rd verse and 4th verse he is telling. 1 Corinthians chapter 2, 3rd and 4th verses. 1 కొరింథీ 2:3-4 వచనాల్లో మనం చూస్తున్నాం. I was with much weakness and with trembling and fear, I am in your presence. మరియు బలహీనతతోను భయంతోను ఎంతో వణుకుతోను మీ ఎదుట ఉంటిని. Why? ఎందుకు? Because your faith should not be in the wisdom of man, but in the strength of God. ఎందుకంటే మీ విశ్వాసం అనేది మనుషుల జ్ఞానం మీద కాదు, కానీ దేవుని యొక్క శక్తి మీద ఉండాలి. Then when you come to the 3rd chapter, 3వ అధ్యాయం మనం చూసినట్లయితే, he says it is a jealousy, argument and divisions. That if you have all these things, you are a carnal group of people. కాబట్టి మీకు అసూయలు ఉన్నాయి, లేకపోతే పోట్లాట్లు ఉన్నాయి, ఇవన్నీ ఉంటే మీరు ఆత్మీయులు కాదు, కానీ శరీరానుసారులు. And 5th verse he says, who is Paul? Who is Apollos? ఇక్కడ పౌలు ఎవరు, అపోల్లో ఎవరు? He says, I have planted and Apollos has watered. It is only God who has made the plants to grow. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసిన, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. Yeah, he continues that in the 3rd chapter. ఇక్కడ 3వ అధ్యాయంలో ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు. And 19th verse he says, the wisdom of this world is foolishness in the sight of God. ఇక్కడ ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం.
So 21st verse, chapter 3, he says, let not anybody boast about a particular man. కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయింపకూడదు. Paul or Apollos or Cephas, Peter, all belong to you and you belong to Christ. పౌలైనా అపోలైనా కేఫైనా అవన్నీ మీకు చెందినవే, మీరు క్రీస్తుకు చెందినవారు. So like that, 3 chapters he is addressing to settle the disunity among the people. వారి మధ్య ఉన్న అనైక్యతను అది దాని గురించి మాట్లాడటానికి 3 అధ్యాయాలు ఆయన రాశాడు. Because Paul knows that where there is a lack of peace, devil will be ruling. పౌలుకు తెలుసు ఎక్కడైతే సమాధానం ఉండదో అక్కడ అపవాది వెళుతూ ఉంటాడు. But Satan can be crushed under your feet if you know God as God of peace. కానీ దేవుని నువ్వు సమాధానకర్తయగు దేవునిగా నువ్వు ఎరిగినట్లయితే నీ కాళ్ళ కింద త్రొక్కిస్తాడు సైతాన్. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, my dear children, నా పిల్లలారా, always maintain peace. ఎల్లప్పుడూ సమాధానం కలిగి ఉండటానికి ప్రయత్నించండి. Peace with everybody. సమస్త మనుషులతో సమాధానంగా ఉండటం. Peace is not the absence of fighting. సమాధానము అంటే అసలు నీకు ఎటువంటి పోరాటం ఉండదని కాదు. That is not the indication of peace. ఆ సమాధానంగా ఉన్నట్టు కాదు అది. Please tell me whether Ananias and Sapphira had peace between them. అన్నయ్య సప్పీరా వాళ్ళిద్దరి మధ్య సమాధానం ఉందా లేదా? Yeah, they had peace. వాళ్ళ మధ్య సమాధానం ఉంది. Do something wrong, తప్పు చేసే విషయంలో, deceive God, దేవుని మోసం చేయటానికి, and with that peace they went to hell. ఆ సమాధానంతో వాళ్ళు నరకానికి వెళ్ళారు. So that is not the peace from God. అది దేవుని దగ్గర నుంచి వచ్చిన సమాధానం కాదు. The worldly peace. అది లోకానుసారమైన సమాధానం. So sometimes politicians I take this, you take that, and we have peace. కొన్నిసార్లు రాజకీయ నాయకులు ఏంటంటే నువ్వు అది తీసుకో నేను ఇది తీసుకో మన ఇద్దరం బాగుందామని వాళ్ళు అనుకుంటారు. But they may be belonging to opposite party. కానీ వాళ్ళు వేరు వేరు పార్టీల వాళ్ళు అయి ఉండొచ్చు. But they will have oneness. కానీ వాళ్ళ మధ్య ఐకమత్యం ఉంటుంది. Is it the peace of God? అదేనా దేవుని సమాధానం అంటే? But it is the peace which leads to destruction. అది నాశనానికి నడిపించే సమాధానం. It is a worldly peace. అది లోకానుసారమైన సమాధానం. Then you may ask, what is the divine peace? మరి దైవిక సమాధానం అంటే ఏంటి? Divine peace is the presence of God. దైవికమైన సమాధానం ఏంటంటే దేవుని యొక్క సన్నిధి. I think somebody has to mute your Zoom connection. Yeah. So peace is the presence of God. ఇక్కడ సమాధానం అంటే దేవుని యొక్క సన్నిధి. With that we come to the third thing from Luke chapter 2 and verse 14. దీంతో మనం లూకా 2:14లో మనం చూసిన 3వ విషయానికి వస్తున్నాం. Peace to those all who please God. ఎవరైతే దేవుణ్ణి సంతోషపరుస్తారో వాళ్ళందరికీ సమాధానం. The first one is how to glorify God. మొట్టమొదటిది ఏంటంటే దేవుణ్ణి ఎలా మహిమపరచాలి. Number 2, how to have peace of God. రెండోది ఏంటంటే దేవుని యొక్క సమాధానం ఎలా కలిగి ఉండాలి. Number 3, how to please God. మూడోది దేవుణ్ణి ఎలా సంతోషపరచాలి. Matthew chapter 3, the last few verses, God says, He is my beloved son with whom I am well pleased. మత్తయి సువార్త 3వ అధ్యాయం చివరి మాటలో మనం చూస్తాం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. It is not God's will that only with Jesus he should be pleased. He wants all the younger brothers also to live such a life. దేవుని చిత్తం ఏంటంటే ఓన్లీ కేవలం యేసుక్రీస్తు ప్రభుని బట్టి మాత్రమే ఆయన సంతోషించడం కాదు, కానీ దాని తర్వాత వచ్చే సహోదరులందరిని బట్టి ఆయన సంతోషించాలని కోరుకుంటున్నాడు. We are the followers of Jesus Christ. మనందరము కూడా క్రీస్తుని వెంబడించే వారము. We are the disciples of Jesus Christ. మనందరము కూడా ప్రభు యొక్క శిష్యులుగా ఉన్నాం. Our church's vision is to make disciples and followers. మన సంఘం యొక్క దర్శనాన్ని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుని వెంబడించే శిష్యులుగా మనం ఉండాలని. So we have the master who pleased God in every way. కాబట్టి దేవుణ్ణి అన్ని విధాలుగా సంతోషపరిచిన యజమానుని మనం కలిగి ఉన్నాం. Everything he did, there was a testimony from heaven, I am well pleased. ఆయన చేసిన ప్రతి విషయంలో కూడా పరలోకము నుండి దేవుని యొక్క స్వరం వినపడేది, నేను బహుగా ఆనందించుతున్నాను. Are we trying to please God? మనం కూడా దేవుని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నాము. Is our words, our thoughts, our life brings displeasure to God? మన తలంపులు, మన క్రియలు, మన మాటలు దేవుణ్ణి సంతోషపరిచే విధంగా లేవా? It brings pain in the heart of God. దేవునికి బాధను, నొప్పిని కలిగించే విధంగా ఉన్నాయా? We read a verse in Hebrews chapter 13 and verse 17. హెబ్రీ 13:17 మనం చూసినట్లయితే, Hebrews chapter 13 and verse 17.
హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. What does it say? ఇక్కడ ఏం చెప్పబడింది? I'll just read that verse. Hebrews chapter 13 and verse 17. హెబ్రీ 13:17. Obey your leaders and submit to them, for they keep watch over your souls as those who will give an account. Let them do this with joy and not with grief, for this would be unprofitable for you. మీపై నాయకులుగా ఉన్న వాళ్ళు లెక్క చెప్పవలసిన వారి వాళ్ళు మీ ఆత్మలు కాయిచున్నారు. వారు దుఃఖంతో పనిచేసిన ఏళ్ళు మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. So you don't know whether you are pleasing God or not. నీవు దేవుణ్ణి సంతోషపెడుతున్నారా లేదా మీకు తెలియదు. Sometimes it is difficult. కొన్నిసార్లు కష్టమే తెలుసుకోవటం. Sometimes you think that God is happy about you, but God is not happy about you. కొన్నిసార్లు దేవుడు బాగా సంతోషంగా ఉన్నాడని బట్టి నువ్వు అనుకోవచ్చు, కానీ నిజానికి దేవుడు సంతోషంగా ఉండకపోవచ్చు. How to find out? ఎలా తెలుసుకోవాలి మరి? Might be young brothers are there, young sisters are there. ఏమైనా సహోదరులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు. How can you know that whether God is happy about you or not? దేవుడు నిన్ను బట్టి సంతోషంగా ఉన్నాడు అని నీకు ఎలా తెలుస్తుంది? You look at this verse. ఈ వచనాన్ని చూడు. If the people who are responsible for you spiritual life, if they do this with joy, not with grief, then you know God is also pleased with you. నీ మీద బాధ్యత కలిగి ఉన్న సహోదరులు వాళ్ళు దుఃఖంతో కాక సంతోషంతో ఆ పని చేసిన యెడల నీ యందు దేవుడు నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడని అనుకోవచ్చు. So if you have good spiritual leaders, నువ్వు ఒక మంచి ఆత్మ సంబంధం నాయకులను కలిగి ఉన్నట్లయితే ask them, brother, are you happy about me? నువ్వు వెళ్ళి అడగొచ్చు, సహోదరుడా నన్ను బట్టి మీరు సంతోషంగా ఉన్నారా లేదా? Sometimes if they say I'm not happy with you, means you may get offended and go, so they may not immediately tell. కొన్నిసార్లు నేను సంతోషంగా లేనని వాళ్ళు చెప్తే వెంటనే నువ్వు అభ్యంతరపడి వెళ్ళిపోతావు, అందుకని వాళ్ళు వెంటనే చెప్పకపోవచ్చు. So first you make sure that you don't get offended. మొట్టమొదటి నువ్వు అభ్యంతర పడకుండా ఉండాలని నువ్వు నిర్ణయించుకొని వెళ్ళు. Then ask your spiritual leader, అప్పుడు మీ ఆత్మీయ నాయకుడిని అడుగు నువ్వు వెళ్ళి, are you happy with me? నన్ను బట్టి మీరు సంతోషంగా ఉన్నారా? Why go to that extent? First let us start in the home. ముందు ఇంట్లో అడుగు, ముందే అక్కడికి వెళ్ళొద్దు. Yeah, my dear children, నా పిల్లలారా, ask your mom, mommy, are you happy with me? అమ్మా నన్ను బట్టి నువ్వు సంతోషంగా ఉన్నావా లేదా? Am I pleasing to you? నేను నిన్ను సంతోషపరుస్తున్నానా? Ask your dad, మీ నాన్న అడిగెళ్ళి, daddy, are you happy with me? నాన్న నన్ను బట్టి నువ్వు సంతోషంగా ఉన్నావా లేదా? Are you happy with me the way I speak to others? నేను వేరే వాళ్ళతో మాటలను బట్టి మీరు సంతోషంగా ఉన్నావా? Are you happy with me the way I help you at home? ఇంట్లో నీకు నేను సహాయం చేస్తున్నాను కదా, దాన్ని బట్టి సంతోషంగా ఉన్నావా? And if they are happy, might be God is also happy with you. ఒకవేళ నిన్ను బట్టి వాళ్ళు సంతోషంగా ఉంటే బహుశా దేవుడు నిన్ను బట్టి సంతోషంగా ఉండొచ్చేమో. If father and mother both are unhappy with you, if they are pained, you can be sure God is also not happy. ఒకవేళ నిన్ను బట్టి మీ అమ్మ నాన్న గాని ఎంత బాధలో ఉన్నట్లయితే నువ్వు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు కూడా సంతోషంగా లేడు నిన్ను బట్టి. The same way, when you have a good godly brother who is responsible for you, ఒక విధంగా నీ మీద ఒక దైవభక్తి కలిగిన ఒక సహోదరుడు నీ మీద బాధ్యత కలిగి ఉన్నట్లయితే ask them, వాళ్ళని అడగొచ్చు, are you happy with me? నన్ను బట్టి మీరు సంతోషంగా ఉన్నారా? Are you happy with my spiritual life? నా ఆత్మీయ జీవితాన్ని బట్టి మీరు సంతోషంగా ఉన్నారా Are లేదా? you happy with me for my growth in spiritual life? ఆత్మీయంగా నేను ఎదిగే విధానాన్ని బట్టి మీరు సంతోషంగా ఉన్నారా? Should be very happy with you. వాళ్ళని బట్టి సంతోషంగా ఉండాలి, వాళ్ళు మిమ్మల్ని బట్టి. Yeah, Paul says about Thessalonians, తెస్సలోనిక సంఘం గురించి పౌలు చెప్తున్నాడు, they were very good people, very good church. వాళ్ళు ఎంతో మంచి సంఘంగా ఉన్నారు వాళ్ళు. Paul says, when I think of you, I really praise God. నేను మిమ్మల్ని గురించి ఆలోచించినప్పుడు నిజంగా దేవునికి నేను వందనాలు తెలియజేస్తూ ఉంటాను. He's not telling, ayo, this Thessalonian people, what to do, Lord, I don't know. Like that, he's not telling. లేదు ఆయన వెళ్ళి దేవుని దగ్గర, ప్రభువా ఈ తెస్సలోనిక అసలు నేనేం చేయాలి అని బాధతో చెప్పట్లేదు. But he says, Lord, I am thankful to you for this people. They are very good people. ప్రభు వీళ్ళని బట్టి ఎంతో సంతోషంగా ఉన్నాను, వీళ్ళు ఎంతో మంచి వాళ్ళు. So every church, the godly leaders should be able to say, Lord, I thank you for this church. ప్రతి సంఘంలో కూడా ఒక దైవజనుడు ఈ విధంగా చెప్పాలి. Sometimes in your own church, you may be happy because they are all obeying you. But when another godly brother sees your church, he knows the real state of your church. కొన్నిసార్లు నీ సంఘాన్ని బట్టి నువ్వు సంతోషంగా ఉండొచ్చు, వాళ్ళందరూ నీకు ఇదే చూపిస్తున్నారు కాబట్టి ఇంకొక దైవజనుడు దాన్ని చూసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది కూడా ముఖ్యం. Whether they will praise God, whether they are joyful when they remember your church. కాబట్టి నీ సంఘాన్ని చూసినప్పుడు వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారా, సంతోషంగా ఉన్నారా? Yeah, that way we have to live. ఆ విధంగా మనం జీవించాలి. Paul had many co-workers.
పౌలుకి అనేక మంది జత పని వాళ్ళు ఉన్నారు. I don't know how many co-workers he had. ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు. So many responsibilities, so many churches. He had to send so many people to so many churches. ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎంతో మందిని పంపిస్తూ ఉండాలి సంఘాల కోసం. ఎంతో మంది ఉన్నారు ఆయన దగ్గర. He thinks of one person. ఒక వ్యక్తి గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నాడు? He's not happy సంతోషంగా లేడు పౌలు. because that brother is seeking his own. He's not seeking the things of God. ఎందుకంటే ఆ సహోదరుడు దేవుని విషయాలు కాకుండా తన విషయాలు చూసుకుంటున్నాడు. He's not seeking the things of Christ. క్రీస్తు యొక్క విషయాలు చూడట్లేదు. He's not seeking the real welfare of godly people. దేవుని యొక్క ప్రజల క్షేమాభివృద్ధిని కోరుకోవట్లేదు. But when he thinks of Timothy, his heart is very happy. తిమోతిని గురించి ఆలోచించినాడు పౌలు ఎంత సంతోషంగా ఉన్నాడు. That's why he says, my beloved son Timothy. నా ప్రియమైన కుమారుడు వగు తిమోతి, Yeah, you are not seeking your own. నీ సొంత విషయాలను చూసుకోవట్లేదు. I don't have anybody like you. నీ వంటి వారు నా దగ్గర ఎవరూ లేరు. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, can we live like Timothy, మన తిమోతిలా జీవించవచ్చా? who made Paul's heart very happy? పౌలు యొక్క హృదయాన్ని ఎంతో సంతోషపరిచిన తిమోతి. Paul was joyful when he thought of Timothy. తిమోతి గురించి ఆలోచించినప్పుడు పౌలు ఎంతో సంతోషంగా ఉన్నాడు. My dear children, నా పిల్లలారా, you should pray to God, Lord, make me like Timothy. ప్రభువా నన్ను కూడా తిమోతిలాగా మార్చు. I should be like a Timothy in this house. I should be like a Timothy in the church. ప్రభువా మా ఇంట్లో నేను తిమోతిలాగా ఉండాలి, మా సంఘంలో నేను తిమోతిలాగా ఉండాలి. Paul appreciates Epaphroditus. ఎపఫ్రొదితును కూడా పౌలు ఎంత అభినందించాడు. And he appreciates many, many godly people. అనేక మంది దైవికంగా ఉన్న వాళ్ళందరినీ ఆయన అభినందిస్తున్నాడు పౌలు. Another way to find out whether God is pleased with you or not. ఇంకొక విధంగా నువ్వు తెలుసుకోవాలంటే దేవుడు నిన్ను బట్టి సంతోషంగా ఉన్నాడా లేదని. We read in 1 Corinthians chapter 2. మొదటి కొరింథీ 2లో మనం చదివాం. A spiritual person, nobody will judge him. ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిని ఎవరు తీర్పు తీర్చరు. Yeah. Suppose I come to your church. మీ సంఘానికి నేను వచ్చాను. I'm immediately asking, how is that brother? ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు అని అడిగా అనుకోండి. Why I ask? ఎందుకు అడుగుతాను నేను? Because I'm doubtful whether they are really good or not. అంటే వాళ్ళు నిజంగా మంచిగా ఉన్నారా లేదా అని. So a spiritual person will not be judged by others. కాబట్టి ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి వేరే వాళ్ళ చేత తీర్పు తీర్చబడ్డం. He judges himself. తను తానే తీర్పు తీర్చుకుంటాడు. Yeah, that is another indication whether your life is pleasing God or not. నీ జీవితం దేవునికి సంతోషకరంగా ఉందా లేదా అని చెప్పడానికి ఇది ఒక గుర్తు. I'll read that verse, 1 Corinthians chapter 2 and verse 15. మొదటి కొరింథీ 2:15. But he who is spiritual appraises all things, yet he himself is appraised by no one. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటిని వివేచించును గాని అతడెవని చేతనైనా వివేచింపబడడు. Yeah, he will not be judged by unspiritual critics. That is what is written in the Message Bible. కాబట్టి ఆత్మ సంబంధంగా లేని వాళ్ళ చేత విమర్శించబడ్డు. So nobody should doubt me and enquire about me or judge me. కాబట్టి నా గురించి ఎవరు సందేహపడటం కానీ లేకపోతే విచారణ చేయటం కానీ నన్ను తీర్పు తీర్చడం కానీ చేయకూడదు. Yeah, like that our life should be. మన జీవితం అలా ఉండాలి. That's a way to please God. దేవుణ్ణి సంతోషపరిచే మార్గం అది. When we please God, God will be pleased with us. దేవుణ్ణి మనం సంతోషపరిచినప్పుడు మనల్ని దేవుడు సంతోషపరుస్తాడు. So during this Christmas season, everywhere this verse is preached. కాబట్టి క్రిస్మస్ సందర్భంగా ప్రతి చోట ఈ వచనం చెప్పబడుతూ ఉంటుంది. These songs are sung based on this verse. ఈ వచనాన్ని ఆధారం చేసుకుని అనేక పాటలు పాడుతుంటారు. Let us go to the depth of this verse. కాబట్టి ఈ వచనంలో ఉన్న లోతులో మనకి చూద్దాం. Glory to God in the highest. సర్వోన్నతమైన స్థలంలో ఉన్న దేవునికి మహిమ. Is my family living a life to glorify God in the highest? నిజంగా నా కుటుంబం అనేది సర్వోన్నతమైన దేవునికి మహిమ కలిగే విధంగా ఉందా? My personal life, my thought life, my every life glorifies God? నా వ్యక్తిగత జీవితం, నా తలంపులు, అన్ని విషయాల్లో కూడా నేను దేవుని మహిమపరిచేవాళ్ళలాగా ఉన్నానా? My church brings glory to God? నా సంఘము దేవునిని మహిమపరుస్తుందా? Peace to all men. మనుషులందరికీ సమాధానం కలుగును గాక. Am I worthy of peace? నిజముగా అటువంటి సమాధానాన్ని కలిగి ఉండేట్లు నేను ఉన్నానా? That peace among godly brothers? లేక ఇద్దరు సహోదరుల మధ్య అటువంటి ఐక్యత ఉందా? Is devil crushed under our feet? మన కాళ్ళ కింద సైతాను చితక తొక్కబడుతున్నాడా? And the third thing, మూడవదిగా, is God pleased with me? నన్ను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా?
When you read John 8:29, యోహాను 8:29 మీరు చూస్తే Jesus tells the secret how God is with him. దేవుడు ఆయనతో ఎలా ఉన్నాడో చెప్తున్నాడు ఆ రహస్యాన్ని. I do everything that pleases God, and God is always with him. He doesn't leave me alone. కాబట్టి నేను ఎల్లప్పుడూ నా తండ్రిని సంతోషపరుస్తున్నాను కాబట్టి నా తండ్రి నన్ను విడిచిపెట్టడు, నేను ఎప్పుడు ఒంటరిని కాదు. Yeah, that is a secret. అదే రహస్యం. I do everything that pleases my Father, and so he does not leave me alone. కాబట్టి నేను ఎప్పుడు నా తండ్రిని సంతోషపరిచేవే చేస్తున్నాను కాబట్టి ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. So may God help us to lead this life. ఇలాంటి జీవితం మనం జీవించినట్లు దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. Close our eyes and pray. మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. Dear Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, help us, Lord, to glorify your name, ఓ ప్రభువా మీ నామాన్ని మహిమపరచినట్లు మాకు సహాయం చేయండి. and help us, Lord, to have the presence of God, which is the peace of God. ఓ ప్రభువా మీ సమాధానమై ఉన్న దేవుని యొక్క సన్నిధిని మాకు దయచేయండి. Help us to live a life that is pleasing in your sight. ఓ ప్రభువా మీ దృష్టికి మేము మిమ్మల్ని సంతోషపరచినట్లు మాకు సహాయం చేయండి. Bless everyone who has joined in this meeting, Lord. ఓ ప్రభువా ఈ మీటింగ్ లో జాయిన్ ప్రతి వారిని ఆశీర్వదించండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. ఆమేన్.